శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 18-19 అధ్యాయములు. ప్రస్తావన. సాటే శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్ మన ప్రవర్తన గూర్చి బాబా ఉపదేశము, సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట, ఉపదేశములలో వైవిధ్యము, నింద గూర్చి బోధ, పనికి తగిన ప్రతిఫలము. గత 2 అధ్యాయములలో బ్రహ్మజ్ఞానము అభిలషించు ఒక ధనుకుని బాబా ఎట్లు ఆదరించెను హేమట్పంత్ వర్ణించెను. రాబోయే 2 అధ్యాయములలో హేమట్పంతును బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించినో, బాబా ఎట్లు తమ భక్తులలో మంచి ఆలోచనలు ప్రేరేపించి మోక్షమునకు మార్గము చూపుచుండెనో, ఆత్మోన్నతి గూర్చి, పరనింద గూర్చి, ఇతరుల కష్టమునకు ఇవ్వవలసిన ప్రతిఫలమును గూర్చి బాబావారి ప్రబోధములెట్టివో వర్ణింతుము. ప్రస్తావన. సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనస్సు కలత చెందకుండా తగిన బోధ చేసి, తుదకు వారి లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపునను విషయం అందరికీ తెలిసినదే. ఈ విషయంలో సద్గురువు బోధించిన దానిని ఇతరులకు వెల్లడి చేయరాదని కొందరనెదరు. అట్లు గురువు బోధించిన దానిని వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనములగునని వారి ఆలోచన. ఇది సరైనది కాదు. సద్గురువు వర్షాకాలపు మేఘము వంటి వారు. వారు తమ అమృత తుల్యమైన బోధలను పుష్కలముగా విశాల ప్రదేశములందు కురిపించెదరు. వాణ్ణి మనం అనుభవించి హృదయములకు తృప్తికరముగా జీర్ణించుకొని పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయవలెను. ఇది వారు మన జాగ్రత్తావస్థలోనే కాక స్వప్నావస్థలో కూడా తెలియజేయు విషయములకు వర్తించును. తన స్వప్నమందు గనిన రామరక్షా స్తోత్రమును బుధ కౌశిక ఋషి ప్రచురించిన ఉదాహరణము ఇచ్చట స్మరించవలెను. ప్రేమగల తల్లి గుణమిచ్చు చేదైన ఔషధములను బిడ్డ మేలు కొరకే బలవంతముగా గొంతులోనికి త్రోయినట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించువారు. వారి మార్గము రహస్యమైనది కాదు, అది బహిరంగమైనది. వారి బోధలను అనుసరించి భక్తుల ధ్యేయము నెరవేరేడిది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాననేత్రములను తెరిపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యములను చూపి మన కోరికలను నెరవేర్చెదరు. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయవాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యములను జంట ఫలములు చేతికి వచ్చును. నిద్రలో కూడా ఆత్మజ్ఞానము మొలకెత్తును. సద్గురువుల సహవాసము చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో ఇదంతయు మనకు లభించును. భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనలను సంతోషపెట్టుము. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురుని సహాయము వలననే జరుగును. సద్గురువును భగవంతుని వలె కొలువవలెను. కాబట్టి మనము సద్గురువును వెదకవలెను, వారి కథలను వినవలెను, వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి వారి సేవ చేయవలెను. ఇక ఈ అధ్యాయములోని ముఖ్య కథను ప్రారంభించెదము. సాటే. సాటే అనునతడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగి ఉండెను. కాలాంతరమున వ్యాపారములో చాలా నష్టము పొందెను. అంతేకాక మరి కొన్ని సమస్యలు అతనిని చికాకు పరిచెను. అందుచే అతడు విచారగ్రస్తుడయ్యెను, విరక్తి చెందెను. మనస్సు చెడి చెంచల మొగుటచే ఇల్లు విడిచి చాలా దూరము పోవాలనుకొనెను. మానవుడు సాధారణంగా భగవంతుని గూర్చి చింతించడు గాని కష్టములు నష్టములు దుఃఖములు చుట్టుకొనినప్పుడు భగవంతుని ధ్యానము చేసి విముక్తి పొందుటకు ప్రార్థించును. వాని పాపకర్మలు ముగియువేళకు భగవంతుడు వానికొక యోగీశ్వరునితో కలుసుకొనుట సంభవింపచేయును. వారు తగిన సలహానిచ్చి వాని క్షేమమును చూచెదరు. సాటే గారికి కూడా అట్టి అనుభవము కలిగెను. అతని స్నేహితులు షిరిడీకి వెళ్ళుమని సలహా ఇచ్చిరి. అచ్చట సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుచుండిరి. వారి కోరికలు కూడా నెరవేరుచుండెను. సాటే గారికి ఇవి నచ్చెను. వెంటనే
1917వ సంవత్సరంలో షిరిడీకి వచ్చెను. అచ్చట శాశ్వత బ్రహ్మవలే స్వయం ప్రకాశుడై నిర్మలుడు శుద్ధ స్వరూపుడునగు సాయిబాబాను చూచిన వెంటనే అతనికి మనశ్చాంచల్యము తగ్గిపోయి శాంతి కలిగెను. వాని పూర్వజన్మ పుణ్యము వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించెను. అతడు గొప్ప మనోబలము గలవాడొకటొచ్చే వెంటనే గురుచరిత్ర పారాయణము మొదలుపెట్టెను. 7 రోజులలో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా ఆనాడు రాత్రి అతనికొక దృష్టాంతమును చూపెను. అది ఇట్లుండెను. బాబా గురుచరిత్రము చేతిలో పట్టుకొని దానిలోని విషయములను ఎదుట కూర్చున్న సాటేకు బోధించుచున్నట్లు అతడు దానిని శ్రద్ధగా వినుచున్నట్లు చూపెను. సాటే నిద్ర నుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకముంచుకొనెను. మిగుల సంతసించెను. అజ్ఞానమనే నిద్రలో గుర్రుపెట్టి నిద్రపోవచున్న తన వంటి వారిని లేపి గురు చరితామృతమును రుచి చూపుట బాబా యొక్క దయార్ధ హృదయమే గదా అనుకొనెను. ఆ మరుసటి దినం ఆ దృశ్యమును కాకాసాహెబ్ దీక్షితుకు తెలియజేసి దాని భావమేమయ్యుండునో సాయిబాబా అడిగి తెలుసుకొనమనెను. 1 సప్తాహము చాలునో లేక ఇంకొక సప్తాహము పారాయణము చేయవలెనో కనుగొనమనెను. కాకాసాహెబ్ సమయము చూచి బాబాను ఇట్లడిగెను. ఓ దేవా, ఈ దృశ్యము వలన సాటేకు ఏమని చెప్ప నిశ్చయించితివి? అతడూరుకొనవలెనా లేక ఇంకొక సప్తాహము పారాయణము చేయవలెనా? అతడు అమాయక భక్తుడు. అతని కోరిక నెరవేరవలెను. అతనికి దుష్టాంతార్థమును బోధించవలెను. వానిని ఆశీర్వదింపుడను. బాబా, అతడు గురుచరిత్ర ఇంకొక సప్తాహము పారాయణ చేయవలెను. ఆ గ్రంథముని జాగ్రత్తగా పఠించినచో నతడు పావనుడగును, మేలు పొందగలడు. భగవంతుడు ప్రీతి చెంది వానిని ప్రపంచ బంధనము నుండి తప్పించును అనేను. ఆ సమయమున హేమట్ పంతుడు అచ్చట నుండి బాబా కాళ్ళు నొత్తుచుండెను. బాబా పలుకులు విని అతడు తన మనస్సులో నిట్లనుకొనెను. సాటే ఒక్క వారమే పారాయణ చేసి ఫలితమును పొందెనా? నేను 40 సంవత్సరముల నుంచి పారాయణము చేయుచున్నాను, కాని నాకు ఫలితము లేదు కదా. అతడిక్కడ 7 దినములు మాత్రమే నివసించెను. నేను 7 సంవత్సరముల నుంచి ఉన్నాను. నా ప్రయత్నములు నిష్ఫలమా ఏమి? చాతక పక్షి మేఘము నుంచి పడు నీటి బిందువుకై కనిపెట్టుకుని ఉన్నట్లు నేను కూడా బాబా తమ దయామృతమును నాపై వర్షించెదరని, వారి బోధనలచే నన్ను ఆశీర్వదించెదరని కనిపెట్టుకుని ఉన్నాను. ఈ ఆలోచన వారి మనస్సులో మెదలిన వెంటనే బాబా దానిని గ్రహించెను. భక్తుల మనస్సుల్లో నుండి ఆలోచనలన్నీ బాబా గ్రహించడివాడు. అంతియే కాక చెడ్డ ఆలోచనలను అణుచుచు మంచి ఆలోచనలను ప్రోత్సహించువారు. హేమట్ పంత్ మనస్సును గనిపెట్టి బాబా వాణిని వెంటనే లేపి శ్యామా వద్దకు పోయి అతని వద్ద 15 రూపాయలు దక్షిణ తీసుకుని అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనేను. బాబా మనస్సున కారుణ్యోదయమయ్యను. కాన వారిట్లాజ్ఞాపించిరి. బాబా ఆజ్ఞను జవదాటగలవారెవరు? హేమట్ పంత్ వెంటనే మసీదు విడిచి శ్యామాగృహమునకు పోయెను. అప్పుడే అతడు స్నానము చేసి ధోవతి కట్టుకొని చుండెను. అతడు బయటకు వచ్చి హేమట్ పంతుని ఇట్లడిగెను. మధ్యాహ్న హారతి సమయమందు మీరిక్కడ ఏలయున్నారు? మీరు మసీదు నుంచి వచ్చుచున్నట్లున్నదే. మీరేల చికాకుతో చంచలముగానున్నారు? మీరొంటరిగా వచ్చినారేలా? కొంతసేపు కూర్చుని విశ్రాంతి చెందుడు. నా పూజను ముగించి వచ్చేదను. ఈలోగా తాంబూలము వేసుకొనుడు. పిమ్మట ఆనందముగా కొంతసేపు కూర్చొని మాట్లాడుకొనిదము. ఇట్లనుచునతడు లోపలికి పోయెను. హేమట్ పంత్ ముందర వసారాలో కూర్చొనెను. కిటికీలో ఏకనాథ భాగవతమును ప్రసిద్ధ మరాఠీ గ్రంథం ఉండెను. ఇది భాగవతంలోని ఏకాదశ స్కందమునకు ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యానము. సాయిబాబా సిఫార్సు చేయుటచే బాపూసాహెబ్ దీక్షిత్ శ్రీకృష్ణుడికు అర్జునుకు జరిగిన సంభాషణ రూపమైన భగవద్గీత, దాని మరాఠీ వ్యాఖ్యానమైన భావార్థ దీపిక జ్ఞానేశ్వరి
శ్రీకృష్ణునకు అతని సేవకుడగు ఉద్ధవునకు జరిగిన సంభాషణ రూపమైన ఏకనాథ భాగవతము మరియు భావార్థ రామాయణము నిత్యము షిరిడిలో చదువుచుండేవాడు. భక్తులు వచ్చి బాబాను ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అటు పైన వారిని ఆ గ్రంథములు పారాయణమును వినుమని పంపుచుండెను. ఈ గ్రంథములే భాగవత ధర్మములోని ముఖ్య గ్రంథములు. భక్తులు బాబా ఆజ్ఞానుసారము ఆ సత్సంగములకు పోయి ఆ గ్రంథములు వినినప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానములు లభించుచుండెను. హేమట్ పంత్ కూడా నిత్యము ఏకనాథ భాగవతమును పారాయణము చేయువాడు. హేమట్ పంత్ ఆ దినము తాను నిత్యము చదువు గ్రంథ భాగము పూర్తి చేయకయే కొందరు భక్తులతో కలిసి మసీదుకు పోయెను. శ్యామ ఇంటి కిటికీలోనున్న ఏకనాథ భాగవతము తీయగా తానానాడు పూర్తి చేయని భాగము వద్దనే పుస్తకము తెరుచుకొనెను. తన నిత్య పారాయణము పూర్తి చేయుటకే కాబోలు బాబా తన నచ్చటుకు పంపెనని హేమట్ పంత్ అనుకొనెను. వెంటనే తన నిత్య పారాయణమును పూర్తి చేసెను. వెమ్మట శ్యామ తన పూజను ముగించి బయటకు వచ్చెను. వారిరువురికి ఈ దిగువ సంభాషణ జరిగెను. హేమట్ పంత్: నేను బాబా వద్ద నుండి ఒక కబురు తీసుకొని వచ్చినాను. బాబా నీ వద్ద నుండి 15 రూపాయలు దక్షిణ తీసుకొని రమ్మని నన్ను ఆజ్ఞాపించి ఉన్నారు. అంతేకాదు కొంతసేపు నీతో కూర్చొని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మని చెప్పిరి. శ్యామ ఆశ్చర్యంతో: నా వద్ద డబ్బు లేదు. నా 15 సాష్టాంగ నమస్కారముల పైకమునకు బదులుగా బాబాకు సమర్పింపుము. హేమట్ పంత్: సరే, నీ నమస్కారములు ఆమోదింపబడెను. మనము కూర్చొని కొంతసేపు మాట్లాడుకొనిదెము. మన పాపములను నశింపజేయునట్టు బాబా లీలలను కథలను చెప్పుము. శ్యామ: అయితే కొంతసేపు కూర్చొనుము. ఈ దేవుని బాబా లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమైనవి. నీకిదివరకే తెలియను. నేను పల్లెటూరు వాడను. నీవు చదువుకున్న పట్టణవాసివి. నీవిక్కడకు వచ్చిన తరువాత కొన్ని లీలలను చూచియే ఉందువు. వానిని నీ ముందు నేనెట్లు వర్ణించగలను? సరే, ఈ తమలపాకులు ఒక్క సున్నము తీసుకుని తాంబూలము వేసుకొనుము. నేను లోపలకు పోయి దుస్తులు ధరించి వచ్చేదను. కొద్ది నిమిషములలో శ్యామ బయటికి వచ్చి హేమట్ పంతుతో మాట్లాడుచూ కూర్చొనెను. అతడిట్లనియను: ఈ దేవుని బాబా లీల కనుగొన శక్యము కానిది. వారి లీలలతో వినోదించునట్లగుపడినను వారు వాని నంటినట్లు కనిపించరు. మా వంటి జానపదులకేమి తెలియను? బాబాయే ఈ కథలను ఎందుకు చెప్పరాదు? మీ వంటి పండితులను నా వంటి పామరుని వద్దకేల పంపుచున్నారు? వారి మార్గములు ఊహింపరానివి. అవి మానవుల చేష్టలు కావాలని చెప్పగలను. ఈ ఉపోద్ఘాతముతో శ్యామ ఇట్లనెను: నాకొక కథ జ్ఞాపకంలోకి వచ్చిచున్నది. అది నీకు చెప్పెదను. నాకది స్వయముగా తెలియను. భక్తుడెంత మనోనిశ్చయముతో పట్టుదలతో నుండునో బాబా ఎంత త్వరగా వానికి సహాయపడును. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశమునిచ్చును. ఇచ్చట ఉపదేశమనగా నిర్దేశము. ఉపదేశము అను మాట విన్నతోడనే హేమట్ పంతు మనస్సులోనొక స్మృతి తళుక్కుమనెను. వెంటనే సాటేగారి గురుచరిత్ర పారాయణము జ్ఞప్తికి వచ్చెను. తన మనస్సునకు శాంతి కలిగించు నిమిత్తము బాబా తన నచ్చటుకు పంపి ఉండవు అనుకొనెను. అయినప్పటికీ ఈ భావము నంచుకొని శ్యామ చెప్పు కథలను వినుటకు సిద్ధపడెను. ఆ కథలన్నీయు బాబాకు తన భక్తులందెట్టి దయాదాక్షిణ్యములు కలవో తెలుపును. వానిని వినగా హేమట్ పంతుకు ఒక విధమైన సంతోషము కలిగెను. శ్యామ ఈ దిగువ కథను చెప్పదొడంగెను. శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్. రాధాబాయి అని ఒక ముసలమ్మ ఉండెను. ఆమె కాశాబా దేశ్ముఖ్ గారి తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలిసి షిరిడీకి వచ్చెను. బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందెను. ఆమె బాబాను గాఢముగా ప్రేమించెను. బాబాను తన గురువుగా చేసుకొని
ఏదైనా ఉపదేశమును పొందవల్లని మనోనిశ్చయము చేసుకొనెను. ఆమెకి ఇంకేమీ తెలియకుండెను. బాబా ఆమె సంకల్పమును ఆమోదించక తన మంత్రోపదేశము చేయనుచో ఉపవాసము నుండి చచ్చెదనని మనోనిశ్చయము చేసుకొనెను. ఆమె తన బసలోనే ఉండి భోజనము నీరు మానివేసెను. అట్లు 3 రోజులు గడిచెను. ఆమె పట్టుదలకు నేను శ్యామ భయపడి ఆమె పక్షమున బాబాతో నిట్లంటిని, దేవా, మీరేమి ప్రారంభించితిరి? నీవనేక మంది నిచ్చుటకు ఈడ్చెదువు. ఆ ముదుసలిని నీవు ఎరిగియే ఉందువు. ఆమె మిక్కిలి పట్టుదల గలది. ఆమె నీపైన ఆధారపడి ఉన్నది. ఆమె చచ్చు వరకు ఉపవాసించి నిశ్చయించుకొని ఉన్నది. నీవు ఆమెను అనుగ్రహించి ఉపదేశమిచ్చునంత వరకు ఆమె తన నిరాహార దీక్షను మానదు. ఆమెకేమైనా హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన ఆదేశం ఇవ్వకపోవటచే ఆమె చచ్చినదని లోకులనిదరు. కాబట్టి ఆమెను కరుణించుము, ఆశీర్వదించుము, ఆమెకు తగిన దారి చూపుము. ఆమె మనోనిశ్చయము చూచి బాబా ఆమెను పిలిపించి ఈ క్రింది విధంగా బోధించెను. ఓ తల్లి, అనవసరమైన యాతనకేల పాల్పడి చావును కోర్చున్నావు. నీవు నిజముగా నా తల్లివి. నేను నీ బిడ్డను. నా యందు కనికరించి నేను చెప్పునది పూర్తిగా వినుము. నీకు నా వృత్తాంతమును చెప్పెదను. నీవు దానిని బాగుగా వినిచో నీకది మేలు చేయును. నాకొక గురువుండెను. వారు గొప్ప యోగీశ్వరులు, మిక్కిలి దయార్థ హృదయులు. వారికి చాలా కాలము శుశ్రూష చేసితిని. కాని నా చెవిలో వారే మంత్రము నోదలేదు. నాకు వారిని వదిలిపోవ తలంపే లేకుండెను. నేను వారితోనే ఉండేటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకుంటుని. కాని వారి మార్గము వారిది. వారు నా తల గొరిగించిరి. నా నుండి 2 పైసలు దక్షిణ అడిగిరి. నేను దానిని వెంటనే వారికి సమర్పించితిని. మీ గురువుగారు కాములైనచో వారు మిమ్మల్ని దక్షిణ అడగేలా? వారు నిష్కాములని ఎట్లనిపించుకొందురు అని నీవు అడగవచ్చును. దానికి సమాధానము సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్య పెట్టేవారు కారు. ధనముతో వారు చేయునదేమున్నది? వారు కోరిన 2 కాసులలో ఒకటి నిష్ఠ, రెండవది సంతోష స్థైర్యములతో కూడిన ఓరిమి. నేను ఈ రెంటిని వారికి అర్పించితిని. వారు ప్రసన్నులైరి. నా గురువును అట్లు 12 సంవత్సరములు సేవించితిని. వారే నన్ను పెంచి పోషించిరి. భోజనములకు గాని వస్త్రములకు గాని నాకు లోటు లేకుండెను. వారు పరిపూర్ణులు. వారు ప్రేమావతారమని చెప్పవచ్చును. ఆ ప్రేమను నేనెట్లు వర్ణించగలను? వారు నన్ను మిక్కిలి ప్రేమించెడువారు. ఆ విధమైన గురువే ఉండరు. నిరంతర ధ్యానములోనున్న వారిని తదేకముగా చూచుచుండెడివాడను. మేమిద్దరం ఆనందములో మునిగిడివారము. రాత్రింబవళ్ళు నిద్రాహారములు లేక నేను వారి వైపు దృష్టి నిగర్చితిని. వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను. వారి ధ్యానము, వారి సేవ తప్ప నాకింకోటి లేకుండెను. వారే నా ఆశ్రయము. నా మనస్సు ఎల్లప్పుడూ వారి అందే నాటుకొని ఉండేడిది. ఇదియే వారడిన దక్షిణలో 1 పైసా. సబూరి సంతోష స్థైర్యములతో కూడిన ఓరిమి అనునది 2వ పైసా. నేను మిక్కిలి సంతోషముతో చాలా కాలము కనిపెట్టుకుని వారి సేవ చేసేతిని. ఈ ప్రపంచమనే సాగరమును సబూరి అను ఓడ నిన్ను సురక్షితముగా దాటించును. సబూరి అనునది అత్యంత ఉత్తమ లక్షణము. అది పాపములన్నింటినీ తొలగించును, కష్టములను పారద్రోలును, అనేక విధములు అవాంతరములను తొలగించి భయమును పారద్రోలును, తుదకు జయమును కలుగజేయును. సబూరి అనునది సుగుణములకు గని, మంచి ఆలోచనకు తోడు వంటిది. నిష్ఠా సబూరి అనునవి అన్యోన్యమైన అక్కా చెల్లెండ్ర వంటివి. నా గురువు నా నుండి ఇతరమేమీ ఆశించి ఉండలేదు. వారు నన్ను ఉపేక్షింపక
సర్వకాల సర్వావస్థల యందు కాపాడుచుండేడివారు. నేను వారితో కలిసి ఉండేడివాడను. ఒక్కొక్కప్పుడు వారిని విడిచిపెట్టి ఉండినను వారి ప్రేమకు ఎన్నడూనూ లోటు కలుగలేదు. వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడుచుండేడివారు. తాబేలు తన పిల్లలను కేవలం తన దృష్టితో పెంచినట్లు నన్ను కూడా నా గురువు తమ దృష్టితో పోషించుచుండెడివారు. తల్లి తాబేలు ఒక ఒడ్డున నుండును, బిడ్డ తాబేలు రెండవ ఒడ్డున ఉండును. తల్లి తాబేలు పిల్ల తాబేలుకు ఆహారము పెట్టుట గాని పాలిచ్చుట గాని చేయదు. తల్లి తన పిల్లలపై తన దృష్టిని పోనిచ్చును, పిల్లలెదిగి పెద్దవియగును. అటులనే మా గురువు కూడా తమ దృష్టిని నా యందు నిలిపి నన్ను ప్రేమగా కాపాడిరి. ఓ తల్లి, నా గురువు నాకు మంత్రమేమీ ఉపదేశించలేదు. అటువంటప్పుడు నేను నీ చెవిలో మంత్రమెట్లు ఓదగలను? గురువు యొక్క ప్రేమమయమైన తాబేలు చూపే మనకు సంతోషమునిచ్చునని జ్ఞాపకముంచుకొనుము. మంత్రము గాని ఉపదేశము గాని ఎవరి వద్ద నుండి గాని పొందుటకు ప్రయత్నించకము. నీ ఆలోచనలు, నీవు చేయి పనులు నా కొరకే వినియోగించుము. నీవు తప్పక పరమార్థమును పొందెదువు. నా పైన సంపూర్ణ హృదయముతో చూడుము. నేను నీ వైపు అట్లనే చూచెదను. ఈ మసీదులో కూర్చొని నేను నిజమనే చెప్పెదను. నిజము తప్ప మరేమీ మాట్లాడను. ఏ సాధనములు గాని 6 శాస్త్రములలో ప్రావీణ్యమును గాని అవసరము లేదు. నీ గురువునందు ప్రేమ విశ్వాసమును నుంచుము. గురువే సర్వస్వమును చేయువాడనియు కర్తయునియు పూర్తిగా నమ్ముము. ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పదనమును గ్రహించేదరో, ఎవరైతే గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని ఎంచెదరో వారే ధన్యులు. ఈ ప్రకారముగా ఉపదేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించెను. ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసమును వదులుకొనెను. ఈ కథను జాగ్రత్తగాను శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యమును సందర్భమును గుర్తించి హేమట్ పంత్ మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఆశ్చర్యకరమైన బాబా లీలను చూచి అతని ఆపాద మస్తకము పులకరించెను. సంతోషముతో నుప్పొంగెను, గొంతుకు యారిపోయెను. ఒక్క మాటైనా మాట్లాడుటకు చేత కాకుండెను. శ్యామ అతని స్థితిలో చూచి, ఏమి జరిగినది? ఎలా ఊరుకున్నావు? అట్టి బాబా లీలలు నీకెన్ని వర్ణింపవలెను అని అడిగెను. అదే సమయమందు మసీదులో గంట మ్రోగెను. మధ్యాహ్న హారతి పూజ ప్రారంభమయ్యనని గ్రహించిరి. కనుక శ్యామ హేమట్ పంతులిద్దరూ మసీదుకు త్వరగా పోయిరి. బాపూ సాహెబ్ జోగ్ అప్పుడే హారతి ప్రారంభించెను. స్త్రీలు మసీదు నిండిరి. దిగువ ఖాళీ జాగాలో పురుషులు నిండిరి. అందరూ బాజా భజంత్రీలతో ఒకే వరుసతో హారతి పాడుచుండిరి. బాబాకు కుడివైపు శ్యామ, ముందర హేమట్ పంత్ కూర్చొనిరి. వారిని చూచి బాబా హేమట్ పంతును శ్యామ ఇచ్చిన దక్షిణ నిమ్మనెను. శ్యామ రూపాయలకు బదులు నమస్కారములు ఇచ్చిననియు, శ్యామ ప్రత్యక్షముగా గలడు గనుక అడుగవచ్చునెను. బాబా ఇట్లనెను, సరే, మీరిద్దరు కొంతసేపు మాట్లాడుకుంటిరా? అట్లయినచో మీరేమి మాట్లాడుకున్నారో చెప్పుము. గంటల చప్పుడును మధ్యల శబ్దమును పాటల ధ్వనిని లెక్కించక హేమట్ పంత్ బాబాకు జరిగినదంతయు చెప్పుటకు ఆతురపడెను. తాము ముచ్చటించినదంతయు తనకు చాలా ఆనందము కలగజేసినదనియు, ముఖ్యముగా ముసలమ్మ కథ మిక్కిలి ఆశ్చర్యము కలగజేసినదనియు, దానిని విని బాబా లీలలు అగోచరములని తెలుసుకుంటుననియు, ఆ కథ రూపముతో తన్ను బాబా ఆశీర్వదించరని హేమట్ పంత్ చెప్పెను. అప్పుడు బాబా, కథ చాలా అద్భుతమైనది. నీ వెట్టుల ఆనందించితివి. నాకు ఆ విషయము వివరములన్నీ చెప్పుము అనిరి. అప్పుడు హేమట్ పంత్ తానింతకు ముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించెను. అది తన మనమునందు శాశ్వత ప్రభావమును కలిగించినదని చెప్పాను. ఇది విని బాబా మిగుల సంతసించెను. ఆ కథ నీకు నచ్చినదా? దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించితేవా అని బాబా హేమట్ పంతును అడిగెను. అవును బాబా, నా మనశ్చాంచల్యము నిష్క్రమించినది. నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది.
సత్య మార్గమును కనుగొనగలిగితినని హేమట్ పంత్ బదిలిచ్చాను. బాబా ఇట్లు చెప్పెను, నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది. ఈ ఒక్క కథను జ్ఞప్తియందుంచుకొనుము, అది మిక్కిలి ఉపయోగించును. ఆత్మ సాక్షాత్కారమునకు ధ్యానం అవసరము. దానిని అలవర్చుకొన్నచో వృత్తులన్నీ శాంతించును. కోరికలన్నీ విడిచి నిష్కామివై నీవు సమస్త జీవరాశి యందు గల భగవంతుని ధ్యానింపుము. మనస్సు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును. సదా నీ నిరాకార స్వభావమును ధ్యానింపుము. అది సదా నా నిరాకార స్వభావమును ధ్యానింపుము. అదియే జ్ఞానస్వరూపము, చైతన్యము, ఆనందము. మీరిది చేయలేనిచో రాత్రింబవళ్ళు మీరు చూచుచున్న నా ఈ ఆకారమును ధ్యానించుడు. అట్లు కొన్నాళ్లు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యాత, ధ్యానము, ధ్యేయము అను మూడింటికి కల భేదము పోయి ధ్యానించువాడు చైతన్యముతో నైక్యమై బ్రహ్మముతో నభిన్నమగును. తల్లి తాబేలు నదికి ఒక ఒడ్డునుండును, దాని పిల్లలు ఇంకొక ఒడ్డునుండును. తల్లి వానికి పాలిచ్చుడు గాని పొదుపు కొనుట కాని చేయదు. దాని చూపు మాత్రమే వానికి జీవశక్తినిచ్చుచున్నది. చిన్న తాబేళ్లు ఏమీ చేయక తల్లిని జ్ఞాపకముంచుకొనును. తల్లి తాబేలు చూపు చిన్నవానికి అమృతధార వలె పనిచేయును. అదియే వాని బ్రతుకునకు సంతోషమునకు ఆధారము. గురువునకు శిష్యునకు గల సంబంధము ఇట్టిదే. బాబా ఈ మాటలు పూర్తి చేసరికి హారతి పూర్తి అయ్యెను. అందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అని జయ జయధ్వానములు చేసిరి. ఓ ప్రియ పాఠకులారా, ఈ సమయమందు మనము కూడా మసీదులోని జనసమూహముతో కలిసి ఉన్నట్లుగా భావించి మనము కూడా ఆ జయ జయ ధ్వనులలో పాల్గొందుము. హారతి పూర్తి కాగానే ప్రసాదము పంచిపెట్టిరి. బాబాకు నమస్కరించి బాపూ సాహెబ్ జోగ్ బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టెను. బాబా దానినంతను హేమట్ పంత్ చేతిలో పెట్టి ఇట్లనెను, ఈ కథను నీవు మనస్సుకు పట్టించుకొని జ్ఞప్తియందుంచుకొనినచో నీ స్థితి కలకండ వలె తీయగా నుండును. నీ కోరికలన్నీ నెరవేరును. నీవు సుఖముగా నుండువు. హేమట్ పంత్ బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి ఇట్లు ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహించుము, ఆశీర్వదించుము, కాపాడుము అని ప్రార్థించెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను, ఈ కథను వినుము, దీనిని మననము చేయుము, నిధి ధ్యాసనము చేయుము. అట్లైనచో నీవు భగవంతుని ఎల్లప్పుడూ జ్ఞప్తియందుంచుకొని ధ్యానించెదవు. భగవంతుడు నీ ముందు ప్రత్యక్షమగును. ఓ ప్రియమైన చదువులారా, అప్పుడు హేమట్ పంత్కు కలకండ ప్రసాదము దొరికెను. ఇప్పుడు మనము ఈ కథయనే కలకండ ప్రసాదము పొందెదము. దానిని హృదయపూరితముగా సేవించి ధ్యానించి మనస్సున నిలిపెదము. ఇట్లు బాబా కృపచే బలముగాను సంతోషముగాను నుండెదము. తదాస్తు. 19వ అధ్యాయము చివర హేమట్ పంత్ కొన్ని ఇతర విషయములను చెప్పియున్నారు. అవి ఈ దిగువ పొందుపరిచితిమి. మన ప్రవర్తన గూర్చి బాబా ఉపదేశము. ఈ దిగువ చెప్పిన బాబా పలుకులు సాధారణమైనప్పటికీ అమూల్యములు. వానిని మనస్సునందుంచుకొని అట్లే చేసినచో అవి మనకు మేలు చేయును. ఏదైనా సంబంధం ఉండనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరు గాని ఎట్టు జంతువు గాని ఈ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యముగా వానిని తరిమివేయుకుము. వానిని సాదరముగా చూడుము. దాహము గల వారికి నీరిచ్చినచో, ఆకలితో నున్న వారికి అన్నము పెట్టినచో, బట్టలు లేని వారికి బట్టలిచ్చినచో, నీ ఇంటి వసారా ఇతరుల కూర్చోనుటకు విశ్రాంతి తీసుకొనుటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందెను. ఎవరైనా ధన సహాయము కోరి నీ వద్దకు వచ్చినచో నీకిచ్చుటకిష్టము లేకున్నా నీవు ఇవ్వనక్కరలేదు. కాని వానిపై కుక్కవలే మొరగవద్దు. ఇతరులు నిన్నెంతగా నిందించినను నీవు కఠినముగా జవాబునివ్వకము. అట్టి వానిని నీవెల్లప్పుడూ ఓర్చుకొనినచో నిశ్చయముగా నీకు సంతోషము కలుగును. ప్రపంచము తలక్రిందులైనప్పటికీ నీవు చెల్లింపకము. నీవు ఉన్న చోటనే స్థైర్యముగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుచున్న నాటకమును చూచుచుండుము.
నీకు నాకు మధ్య గల గోడను నిర్మూలించుము, అప్పుడు మనమిద్దరము కలయు మార్గం ఏర్పడును. నాకు నీకు భేదము కలదనియు భక్తునికి గురువునకు దూరముగా నుంచుచున్నది. దానిని నశింపజేయునది మనకు ఐక్యత కలుగదు. అల్లా మాలిక్, భగవంతుడే సర్వాధికారి, ఇతరులెవ్వరూ మనలను కాపాడువారు కారు. భగవంతుని మార్గం అసామాన్యము, మిక్కిలి విలువైనది, కనుగొన వీలులేనిది. వారి ఇచ్ఛానుసారమే మనము నడచదము. మన కోరికలను వారు నెరవేర్చెదరు, మనకు దారి చూపెదరు. రుణానుబంధముచే మనమందరము కలిసితిమి. ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖముగాను సంతోషముగాను నుందముగాక. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులై సుఖముగా నుండెదరు. తక్కిన వారందరూ పేరునకే ఊపిరి సలుపు వరకు మాత్రమే బ్రతికెదరు. సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట. సాయిబాబా సద్విచారములను ఎట్లు ప్రోత్సహించుచుండెనో తెలుసుకునుట మిగులు ఆసక్తికరముగా నుండును. భక్తి ప్రేమలతో వారికి సర్వస్వ శరణాగతి చేసినచో వారు నీకెట్లు పదే పదే సహాయపడిదరో తెలియను. ప్రక్క నుంచి లేవగానే నీకేమైనా మంచి ఆలోచన కలిగినా దానిని తరువాత పగలంతయు వృద్ధి చేసినచో నీ మేధాశక్తి వృద్ధి పొందును, ఈ మనస్సు శాంతి పొందెను. హేమట్ పంత్ దీనికై ప్రయత్నించదలిచెను. ఒక బుధవారము రాత్రి పండుకొనేటప్పుడు ఇట్లనుకొనెను, రేపు గురువారము శుభదినము, షిరిడి పవిత్రమైన స్థలము కావున రేపటి దినమంతయు రామనామ స్మరణతోనే కాలము గడిపెదనని నిశ్చయించుకొని పరుండెను. ఆ మరుసటి దినము లేవగానే రామనామము ప్రయత్నము లేకుండా జ్ఞప్తికి వచ్చెను. అతడు మిక్కిలి సంతసించెను. కాలకృత్యములు తీర్చుకొనినా పిమ్మట బాబాను చూచుటకు పువ్వులను తీసుకొని పోయెను. దీక్షిత్వాడ విడిచి బూటీవాడ దాటుచుండగా ఒక చక్కని పాట వినపడెను. ఔరంగాబాద్ నుంచి వచ్చినవాడొకడు మసీదులో బాబా ముందర పాడుచుండెను. అది ఏకనాథ్ మహారాజ్ రచించిన గురు కృపాంజన్ పాయే మేరే భాయి అనున్నది. గురువు కృపయను అంజనము లభించెను, దాని మూలమున తన కండ్లు తెరవబడిననియు దానిచే తాను శ్రీరామునిలోన బయట నిద్రావస్థలోను జాగ్రత్తావస్థలోను స్వప్నావస్థలోను నన్ని చోట్లను చూచితనని చెప్పాడు. పాట అది. అనేక పాటలుండగా బాబా భక్తుడు ఔరంగాబాద్ నివాసి ఈ పాట నేల పాడెను. ఇది సందర్భానుసారముగా బాబా చేసిన ఏర్పాటు కాదా? హేమట్ పంతు ఆనాడంతయు రామనామ స్మరణచే కాలము గడుపు నెంచని వాడు కావున నాతని మనోనిశ్చయము దృఢపరచుటకై బాబా ఈ పాటలను పాడించి ఉండును. రామనామ స్మరణ ఫలితము గూర్చి మహాత్ములందరిది ఒకే భావము. అది భక్తుల కోరికలు నెరవేర్చి వారిని కష్టముల నుండి కాపాడును. ఉపదేశములో వైవిధ్యము, నిందగూర్చి బోధ. శ్రీ సాయి బోధనకు ప్రత్యేక స్థలము గాని ప్రత్యేక సమయము గాని అక్కరలేదు. సందర్భానుసారములను బట్టి వారి ప్రబోధము నిరంతరము జరుగుచుండెను. ఒకనాడొక భక్తుడు ఇంకొక భక్తుని గూర్చి పరోక్షమున ఇతరుల ముందు నిందించుచుండెను. ఒప్పులు విడిచి భక్త సోదరుడు చేసిన తప్పులనే ఎన్నుచుండెను. మిక్కిలి హీనమైన అతని దూషణలు విన్నవారు విసిగిరి. అనవసరముగా ఇతరులను నిందించుటచే అసూయ దురభిప్రాయము మొదలగునవి కలుగును. యోగులు నిందలకు ఇంకొక విధముగా భావించెదరు. మలినమును పోగొట్టుట అనేక మార్గములు కలవు. సబ్బుతో మాలిన్యమును కడుగవచ్చును. పరులను నిందించు వాని మార్గము వేరు. ఇతరుల మలినములను వాడు తన నాలుకతో శుభ్రపరచును. ఒక విధముగా వాడు నిందించువానికి సేవ చేయుచున్నాడు. ఇట్లనా వాని మలినమును వీడు తన నాలుకతో శుభ్రపరచుచున్నాడు. కావున తిట్టబడిన వాడు తిట్టిన వానికి కృతజ్ఞతలు తెలుపవలెను. అట్లు పరనిందకు పాల్పడు వానిని బాబా సరిదిద్దిన పద్ధతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన అపరాధమును బాబా సర్వజ్ఞులగుచే గ్రహించెను. మిట్ట మధ్యాహ్నము బాబా లెండి తోటకు పోవునప్పుడు వాడు బాబాను దర్శించెను. బాబా వానికొక పందిని చూపి ఇట్లనెను,
చూడుము, ఈ పంది అమేధ్యమును ఎంత రుచిగా తినుచున్నదో నీ స్వభావము కూడా అట్టిదే. ఎంత ఆనందముగా నీ సాటి సోదరుని తిట్టుచున్నావు. ఎంతయో పుణ్యము చేయగా నీకీ మానవ జన్మ లభించినది. ఇట్లు చేసినచో షిరిడీ దర్శనమునకు నీకు తోడ్పడునా? భక్తుడు నీతిని గ్రహించి వెంటనే పోయెను. ఈ విధముగా బాబా సమయము వచ్చినప్పుడల్లా ఉపదేశించుచుండేవారు. ఈ ఉపదేశములను మనస్సునందుంచుకొని పాటించినచో ఆత్మ సాక్షాత్కారము దూరము కాదు. ఒక లోకోక్తి కలదు, నా దేవుడున్నచో నాకు మంచము పైన కూడా బువ్వ పుట్టును. అది భోజనము వస్త్రములను గూర్చి చెప్పినది. ఎవరైనా దీనిని ఆధ్యాత్మిక విషయమై నమ్ముకొని ఊరకున్నచో చెడిపోయెదురు. ఆత్మ సాక్షాత్కారమునకై సాధ్యమైనంత పాటుపడవలెను. ఎంత కృషి చేసినంత మేలు. బాబా తాను సర్వాంతర్యామినని చెప్పేడివారు. అన్నిటి యందు అనగా భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారు గలరు. ఆయన అనంతుడు. ఆ కనిపించెడు 3.5 మూరల దేహమే బాబాయ్ అని అనుకున్న వారికి పాఠము చెప్పుటకే వారు ఈ రూపముతో నవతారమిత్తిరి. బాబాకు సర్వస్వ శరణాగతి చేసి అహర్నిశలు వారిని ధ్యానించినచో చక్కెర తీపి, కెరటములు సముద్రము, కన్ను కాంతి కలిసి ఉన్నట్లే శ్రీ సాయితో తాదాత్మ్యమును పొందెదరు. ఎవరైతే చావు పుట్టుకల నుండి తప్పించుకొనుటకు ప్రయత్నించెదరో వారు శాంతము, స్థిరమైన మనస్సుతో ధార్మిక జీవనము గడపవలెను. ఇతరుల మనస్సును బాధించినట్లు మాట్లాడరాదు. మేలొనరించు పనులనే చేయుచుండవలెను. తన కర్తవ్య కర్మలను ఆచరించుచు భగవంతునికి సర్వస్వ శరణాగతి చేయవలెను. వాడు దేనికి భయపడనవసరం లేదు. ఎవరైతే భగవంతుని పూర్తిగా నమ్మెదరో, వారి లీలలను విని ఇతరులకు చెప్పెదరో, ఇతర విషయములు ఏమియో ఆలోచించరో వారు తప్పక ఆత్మసాక్షాత్కారము పొందుదురు. అనేక మందికి బాబా తన నామమును జ్ఞప్తియందుంచుకొని శరణు వేడుమనెను. తానెవరు అను దానిని తెలుసుకొనగోరు వారికి శ్రవణమును మననమును చేయమని సలహా ఇచ్చెడివారు. కొందరికి భగవన్నామమును జ్ఞప్తియందుంచుకొనివారు, కొందరికి తమ లీలలు వినుట, కొందరికి తమ పాద పూజ, కొందరికి ఆధ్యాత్మ రామాయణము, జ్ఞానేశ్వరి మొదలగు గ్రంథములు చదువుట, కొందరికి తమ పాదముల వద్ద కూర్చునుకొనుట, కొందరిని ఖండోబా మందిరములకు పంపుట, కొందరికి విష్ణు సహస్రనామములు, కొందరికి చాందోగోపనిషత్తు, భగవద్గీత పారాయణ చేయమని విధించుచుండెను. వారి ఉపదేశములకు పరిమితి లేదు, అడ్డు లేదు. కొందరికి స్వయముగా ఉపదేశమునిచ్చేవారు, కొందరికి స్వప్నములో నిచ్చేవారు. ఒక త్రాగుబోతుకు స్వప్నములో కనిపించి ఛాతీ పైన కూర్చొని అదుముచు ఇక ఎన్నడూ త్రాగనని అతడు వాగ్దానము చేసిన పిమ్మట వదిలిరి. కొందరికి స్వప్నములో గురు బ్రహ్మాది మంత్రార్థములను బోధించిరి. ఒకడు హఠయోగము చేయుచుండగా దానిని మానుమనిరి. వారి మార్గములను చెప్పుట కలవి కాదు. ప్రపంచ విషయములలో తన ఆచరణలే ఉదాహరణగా బోధించువారు. అట్టి వానిలో ఒకటి. పనికి తగిన ప్రతిఫలము. బాబా ఒకనాడు మిట్ట మధ్యాహ్నము రాధాకృష్ణమాయి ఇంటి సమీపమునకు వచ్చి నిచ్చెన తీసుకుని రమ్ము అనెను. ఒకడు పోయి దానిని తెచ్చి ఇంటికి చేరవేశాను. బాబా వామన గోండ్కర్ ఇంటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణమాయి ఇంటి పై కప్పును దాటి ఇంకొక ప్రక్క దిగెను. బాబా అభిప్రాయమేమో ఎవరికిని తెలియలేదు. రాధాకృష్ణమాయి మలేరియా జ్వరముతో నుండెను. ఆమె జ్వరమును తొలగించుటకై బాబా ఇట్లు చేసి ఉండునని అనుకునిరి. దిగిన వెంటనే నిచ్చెన తెచ్చిన వానికి బాబా 2 రూపాయలు ఇచ్చెను. ఎవడో ధైర్యం చేసి నిచ్చెన తెచ్చినంత మాత్రమున వానికి 2 రూపాయలేలా ఇవ్వవలనని బాబాను ప్రశ్నించెను. ఒకరి కష్టము ఇంకొకరు ఉంచుకొనరాదు. కష్టపడు వాని కూలి సరిగాను దాతృత్వముతోనూ ధారాళముగా నివ్వవలనని బాబా చెప్పెను. బాబా సలహా ప్రకారము ప్రవర్తించినచో కూలివాడు సరిగా పనిచేయును. పని చేయించేవాడు పని చేసేవారలు కూడా సుఖపడెదరు. సమ్మెలకు తావుండదు. మదుపు పెట్టిన వానికి కష్టపడి కూలి చేయువాండ్రకు
మనస్పర్ధలుండవు. 18-19 అధ్యాయములు సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.